जय जानकी प्राणनायक जगदानंदकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक जगदानंदकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే
సైడ్కి జరగాలి మొత్తం అందరూ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఈరోజు పట్టాభి రామచంద్ర స్వామికి స్వర్ణగిరిలో పట్టాభి రామచంద్ర స్వామి గరుడ స్తంభం, శిఖరం, గోపురం అన్ని ప్రారంభోత్సవానికి ఈరోజు ప్రారంభోత్సవం అయింది. మన అయోధ్యలో అయిన రోజుకి ఈరోజు మనం ప్రతిష్టాపిస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. అందరూ చాలా భక్తులు వచ్చినందుకు సంతోషము. ఈ గుడి గురించి చాలా 14 ఏండ్ల సంధి చాలా శ్రీరామదాసు కింద ఎన్ని కష్టాలు పడ్డాడో మనం కూడా అన్ని కష్టాలు అయినాయి. మహాలక్ష్మి టెంపుల్ కింద పద్మనాభం యాదగిరి స్వామి అనే గురువు గారు ఇది స్థాపించిండు. ఇక్కడ పట్టాభి రాముల వారు కట్టాలన్నాడు, పైన కింద మహాలక్ష్మి టెంపుల్ కట్టాలన్నాడు. పద్మనాభం యాదగిరి స్వామి ఆయన ఆశీస్సులతోటి ఈ గుడి నిర్మాణం పూర్తి చేసినాము. ఆయన ఆశీస్సులు మాకు చల్లగా ఉండాలని దీనికి ప్రారంభిస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం, జన్మ ధన్యమైనట్టు మేము భావిస్తున్నాము. అందరి ఆశీస్సులతోటి జన్మధన్యమైంది. యాదగిరి స్వామి అనే పంతులు గారి సంకల్పంతో ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టినాం 2010లో. కొద్ది అనివార్య కార్యక్రమాల వలన 2013 నుంచి ఆగి ఉన్నది. అది 2022లో మళ్ళీ పునఃప్రారంభించి ఈ జూన్ నెలలో గర్భగుడిలో దేవుని ప్రతిష్ఠించనైనది. అప్పుడు ద్వయస్తంభం గోపురం చేయలేదు. అయోధ్య రామయ్య ప్రతిష్టం పురస్కరించుకొని ద్వయస్తంభం గోపురము ఈరోజు ప్రతిష్ఠించనైనది. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చేందుకు భక్తులు మరి వేల సంఖ్యలో తరలి వచ్చును. అందుకు ధన్యవాదాలు. ఈ అయోధ్య రామ తర్వాత అయోధ్య కావాలని మేము మా సంకల్పంతో కోరుకుంటున్నాం. మాండ్ర, చిన్న తుమ్మలగూడెం, కక్కిరేణి గ్రామ శివార్లలో ఉన్న స్వర్ణగిరి దేవాలయాన్ని ఉండ్రలింగారెడ్డి, ఉండ్ర భాగ్యమ్మ దంపతులు మరి గుట్ట కింద మహాలక్ష్మి అమ్మవారు, పైన పట్టాభిరామాలయాన్ని వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి ఈ రామాలయాన్ని దాదాపు 4 కోట్ల ఖర్చుతోటి వాళ్ళు స్వయంగా ఎటువంటి దాతల సహకారం లేకుండా వారు నిర్మాణం చేపట్టారు. వారి కుటుంబ సభ్యులు నరేందర్ రెడ్డి, ముఖేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఈ రామాలయ నిర్మాణాన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి కొద్దిగా జాప్యమైనా కూడా ఇటు ఈ మండల కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని రీతిలో మహాలక్ష్మి అమ్మవారిని మరియు పట్టాభి రామాలయాన్ని ఎంతో గొప్పగా చాలా ఎక్కడ కూడా తగ్గకుండా భద్రాచల
భద్రాచలాన్ని సాక్షాత్ భద్రాచల రామాలయాన్ని చూసినట్లు మరి మనకు దాని ప్రతిబింబాన్ని స్ఫురించినట్టు ఈ విధంగా ఇక్కడ కట్టడం నిజంగా మరి మాకు కూడా గర్వకారణం అనిపిస్తుంది, మా బంధువు అయినందుకు. మరి ఈ రకంగా ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి కూడా కట్టి మరి చుట్టుపక్కల భక్తులు కూడా ఎంతో ఆభరణాలతోటి మరి భక్తి బృందం కానివ్వండి వచ్చి ఏ కార్యక్రమం అయినా కూడా వచ్చి వీళ్ళు పూజలు సమర్పించుకొని పూజలు చేసి ఎన్నో భక్తి మార్గంలో నడుస్తున్నారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా 3 గ్రామాల శివారు గ్రామ ప్రజలందరూ కూడా భక్తి మార్గంలో తోడ్పడడానికి హిందూ సంప్రదాయాన్ని మరి ముందుకు నడిపించడానికి మరి ఉండ్ర లింగారెడ్డి మరియు ఉండ్ర భాగ్యమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులైన వారి కుమారులైన నరేందర్ రెడ్డి మరియు ముఖేష్ రెడ్డి వీళ్ళు చాలా తోడ్పడినందుకు మాకు కూడా చాలా గర్వకారణంగా కనిపిస్తుంది.